शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। अच्छे दिन వచ్చిందా సచ్చే दिन వచ్చిందా अच्छे दिन అమృత్ కాల్ లేదు మన్ను కాల్ లేదు దేశమంతా నాశనం అమృత్ కాల్ అయ్యిందా ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా జన్ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైనది నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా అన్నా సప్లై నడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా? పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడుతా ఉన్నారు? దయచేసి ఒకసారి ఆలోచించి. ఈ ప్రపంచంలో డాలర్ అగెన్స్ట్ గా మన రూపాయి ఎంత దిగజారిపోయింది. రూపీ వాల్యూ ఏంది? అలా 83 రూపాయలు. ఇది భారతదేశ గౌరవమా? ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా? 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఖాళీలు నింపుతున్నారా? మరి నిరుద్యోగం పెట్టబోవాలి. నల్ల చట్టాలు తెచ్చి, రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు 750 మంది రైతులు చచ్చిపోయినారు. పోలీసు కంచెలు పెట్టి వాళ్ళని కొట్టారు తప్ప వాళ్ళని రానియలేదు. నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్ లో 750 మంది రైతులకు, తమ్ముడు ఎందుకు తోపులాట, ఎందుకు ఉన్నకా నిలబడండి, అవి బంద్ చేయండి, బాబా బంద్ చేయవా, ఎందుక తోపులాట? ఈ 10 నిమిషాలు మనం 33 జిల్లాలు చేసుకున్నాం. ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిందా మోడీ? మరి మన రాష్ట్రానికి, కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి, పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వెయ్యాలి? ఏచినా నేనేం చెప్తున్నా అర్థమైందా? ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలి. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన. అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం మాది, ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ. మాకు 4 ఇయ్యబోయని బతిమాలినాం. ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఇచ్చిందా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. పని చేయని వాళ్ళకైతే ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ పోను. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు. ఏం మాట? కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి. మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు. నేను చెప్పిన నరేంద్ర మోడీ, నా ప్రాణం పైన నా తలకాయ దిగినా మీటర్లు పెట్టానా? మీటర్లు పెట్టానా వద్దా? అన్నా ఇనబడతలేదు. మీటర్లు పెట్టానా వద్దా?
మరి ఇలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది? నరేంద్ర మోడీకి రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్రబాయ్, బడేబాయ్. చోటేబాయ్ ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే. ఈయన చోటేబాయ్ ఓటేసినా పెద్దన్న పెట్టుకుంటాడు, పెడతా అంటాడు. బీజేపీ ఓటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ ఓటేయన్నా పెట్టుకోవాలన్నా మీటర్లు? దయచేసి ఆలోచన చేయాలి. 7 మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది నరేంద్ర మోడీ. 400 మెగావాట్ల సీలేర్ పవర్ ప్లాంట్ కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మన గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు. మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి? తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పెట్టింది. ఈమెకి మనం ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. డీకేఆర్లకు ఓటేయడం అంటే ఏంది? వీళ్ళు మనకు అక్కడకు రాని చుట్టాలు. బీజేపీ అక్కడకు రాని చుట్టము, మొక్కిన వల్ల మీని వేల్పు, ఘోరమున ఎక్కిన బారిన గుర్రము గ్రక్కున వందవాళ్ళు అని చెప్పి. అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. మన కన్ను మనమే కొడుచుకుందామా? మనకు విషయం ఇస్తే మనమే తాగుదామా? దయచేసి ఆలోచన చేయండి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎవరు మనకేం చేయలే. ఇక రైతు బంధు వచ్చిందా అందరికీ? వినబడతలేదన్నా? రైతు బంధు వచ్చిందా? ఇది గోవిందనేనా? గ్యారంటీగా వడ్లకు బోనస్ ఇస్తానా? వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తానా? ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తే మనకు కొనిచ్చిందా? స్కూటీలు రాలే కానీ లూటీలు అయితే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వాటి ₹1,00,000 ఇస్తాడు. నేనైతే తులం బంగారం కల్పిస్తాను. తులం బంగారం వచ్చిందా? ఎవరికి రాలే. మహిళలకు 2,500 వచ్చినాయా? ఆసరా పింఛన్ 2,000 4,000 అయిందా? ఇది కాకుండా మిత్రులారా, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం. అక్కడ 4 విద్యార్థులు చచ్చిపోయిండ్రు. అక్కడ విషాహారం పెడతా ఉన్నారు. దాన్ని చూసే దిక్కు లేదు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు. 5 నెలల నుంచి రూపాయి లేదు. ఇచ్చి నడవాలా? మనం అప్పుడు 20 లక్షల స్కాలర్షిప్ పెట్టాం. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 5 నెలల నుంచి బంద్ పెట్టిండ్రు. ఎందుకు బంద్ పెట్టాలా? ఈ విధంగా ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీమ్లో దగా, అన్ని రకాలుగా మనం నాశనం చేస్తా ఉన్నారు. చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకి రూపాయి ఇస్తలేరు. థ్రిఫ్ట్ స్కీమ్ బంద్ చేసిండ్రు. 50% రంగులు, రసాయనాలు, నూనె బంద్ చేసిండ్రు. మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందటనే తెలంగాణని నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడో చెప్పి ఆనాడంతా కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన. తెలంగాణ నా కళ్ళ ముందు నేను నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా? యుద్ధం చేద్దామా? చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? అందరు దయచేసి తయారుగా ఉండాలి. ఎటువంటి పోరాటానికైనా युद्ध చేద్దాం. तेलंगाना के हमारे मुसलमान बुजुर्गों को, भाइयों को और हमारे मुस्लिम बहनों को मैं सलाम करता हूं और आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं। आज कांग्रेस पार्टी इस पार्लियामेंट के
इंतखाबात में तीसरे दर्जे पे है, तीसरे दर्जे पे। थर्ड प्लेस में है। महबूब नगर में भी बीजेपी का और बीआरएस का टक्कर है, टक्कर चल रहा है दोनों के बीच में, बीजेपी और बीआरएस। कहीं आप लोग गुमराह होके कांग्रेस को डालेंगे तो बराबर बीजेपी जीत जाएगा। क्या महबूब नगर में बीजेपी को जिताना है? रियासत तेलंगाना में आज तक हम सेक्युलर सरकार चलाया, आज तक हम सेक्युलर रहे और जान गया परवाह नहीं, हम सेक्युलर ही रहेंगे। माह रमजान बहुत बड़ा मुकद्दस महीना होता है, मुबारक महीना होता है। हर रमजान में मैंने हमारे गरीब मुसलमान भाई और बहनों के लिए तोहफा बेच रहा था। क्या इस बार रमजान में तोहफा मिला? क्यों नहीं मिला? क्या वजह है? इसके पीछे कौन है? ये क्या इंसाफ है? आप लोग जानिए, हिंदुस्तान में पहली बार, पूरे हिंदुस्तान में पहली बार हमारे मसाजिद में अजान देने वाले मौजम साहब को और हमारे तमाम लोगों को नमाज पढ़ाने वाले इमाम साहब को पहली बार हिंदुस्तान में हमने तनख्वाह दिया। किसी ने दिया? कभी देखा हमने तारीख में? किसी के पास दममंद नहीं था, डरपोक लोग थे। यही कांग्रेस हमारे से पहले 50 साल हुकूमत किया, क्या उन्होंने दिया? गौर कीजिए, उस दिन भी तेलंगाना के लिए मैं अकेला ही चला था जानिबे मंजिल, मगर लोग आते गए, कारवां जुड़ता गया। एक साबित हुआ उन दिनों जब तेलंगाना का जद्दोजहद मैं कर रहा था, मैं साफ कह रहा था कि अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। और अल्लाह का करम हुआ, अल्लाह का करम हुआ, तेलंगाना हासिल हुआ। एक बार भी हमारे 10 साल के हुकूमत में कोई दंगा फसाद नहीं था, सभी अमन के साथ थे। किस प्रकार से हमने आपके बच्चों के लिए रेजिडेंशियल स्कूल खोले हैं, ये आपके सामने है। किस प्रकार से हमने पैसे अकलियती बहबूदी के लिए खर्च किया है, ये आपके सामने है। इन तमाम चीजों के मद्देनजर मैं आपको प्रॉमिस करता हूं, मैं आपको यकीन दिलवाता हूं, बीआरएस एक सेक्युलर पार्टी है और हमेशा सेक्युलर पार्टी रहेगा। यहां से अगर आप गलती से, अगर आप किसी वहम में जाके कांग्रेस को वोट दिए तो यहाँ बीजेपी एमपी जीत जाएंगे। बीजेपी एमपी जीतना हमारे लिए अच्छा नहीं है, इस रियासत के लिए अच्छा नहीं है। इसलिए मैं आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं कि जरूर श्रीनिवास रेड्डी साहब को जिताइए। सेक्युलर आदमी సోదరులారా, ఇలా బీజేపీ కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్తా, బీజేపీ వస్తాడు, కాంగ్రెస్ వస్తాడు, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటాడు. వీడు వాని కట్టాడు, వాడు వీని కట్టాడు. కానీ మన భువనగిరిలో ఏం జరిగింది? భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం ఎత్తుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు చేస్తలేవు అమలంటే, కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా, నీ ముడ్డి మీద ఉన్న షెట్టి గుంజుకుంటా, నేను గొంచబోయి చెర్లపల్లి జైల్లో వేస్తా. ఇది మర్యాదనా? 15 సంవత్సరాలు అన్నం తిన్నామో, అటుకులు బుక్కినామో, అందరం కలిసి కొట్లాడి తెలంగాణ నుంచి దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నాకు చచ్చిపోయేదాకా, నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను. నన్ను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది? శాతనైతే లేదా? ఇవాళ ఏంది? ఒకడేమో, ఒక పార్టీ ఏమో
దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది. ఇంకో పార్టీ ఏం చెప్తుంది, ఇలా దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. యాడికి పోతాడు దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదేవిగుట్ట నరసన్న మీద ఒట్టు, జోగులామ అమ్మవారి మీద ఒట్టు, ఆడిపోయి బాసర సరస్వతి మీద ఒట్టు. ఈ ఒట్ల రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. చివరి మాట నేను ఒకటి చెప్తా ఉన్నా. రైతులు మహబూబ్ నగర్ జిల్లా అయితే 25-30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్ లో వచ్చి ఆటో నడిపించారు. కూడా ఏడ్చిండ్రు. ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది. అట్లాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు పెట్టాం. ఇవాళ దాన్ని 3 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలకే ఎత్తాం. 5 ఎకరాలు దాటితే ఇయ్యం. నీ అయ్యే జాగిరా. రైతులు తెలంగాణ బిడ్డలు కాదా? నువ్వు 5 ఎకరాలను బంధు పెడతావు. 6వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? 7వ ఎకరం కూడా ఎక్కడ పోవాలా? వాడు ఏమైనా కోటీశ్వరుడా? అయితే 25 ఎకరాలు దాటిగా బంధు పెడతాడో లెక్క. కానీ 5 ఎకరాలకే బంధు పెడతా. నేను గ్యారంటీగా చెప్తున్నా, వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు. రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం కావాలి. బీఆర్ఎస్ కు మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, బీఆర్ఎస్ కి మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే, మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరినీ కూడా పేరు పేరు నేను కోరుతా ఉన్నా. నేను వచ్చిన ఈ సందర్భంలో అపురూపంగా ఇంతకుముందు నేను ఎప్పుడు వచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టినందుకు మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.